వీళ్ళిద్దరిలో ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తుల విషయంలో అబద్ధం చెప్తున్నారు? నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటలే ఏమంటలా. శ్రీరామనవమి రోజు రాముడి సాక్షిగా కామెంట్ చేయండి. విజయమ్మ అబద్ధం చెప్తున్నారు, షర్మిల అబద్ధం చెప్తున్నారు, లేదా వైఎస్ జగన్ అబద్ధం చెప్తున్నారు, వైఎస్ భారత్ అబద్ధం చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాన్ని ఎట్లా నమ్ముతున్నారు? ఎవరి వైపు నిలబడ్డారు? ఈ విషయంలో మీరు విజయమ్మ వైపు నిలబడ్డారా, లేదా షర్మిల వైపు నిలబడ్డారా, లేదంటే వైఎస్ జగన్ వైఎస్ భారతి వైపు నిలబడ్డారా? ఒకే ఒక కామెంట్. కనీసం 1000 కామెంట్లతో దద్దరిల్లిపోరు ఈరోజు యూట్యూబ్ మొత్తం. శ్రీరామనవమి రోజు రాముడి సాక్షిగా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబ ఆస్తుల వివాదంలో ఒక జగన్కి ఒక గుడ్ న్యూస్ వచ్చింది అంటూ ఒక పుకారు చాలా స్ట్రాంగ్గా వైరల్ అవుతుంది. ఒక ఊరట లభించింది ఆయనకి అంటూ కొన్ని వార్తలు. శ్రీరామనవమి పర్వదినం వేళ తన సోదరి వైఎస్ షర్మిల అలాగే తల్లి విజయమ్మల మీద సాగించినటువంటి న్యాయ పోరాటంలో జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLTలో విజయాన్ని సాధించారు అనే స్ట్రాంగ్ న్యూస్ వస్తుంది. ముఖ్యంగా సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందినటువంటి షేర్ల బదిలీ విషయంలో జగన్ వాదనతో ట్రిబ్యునల్ ఏకీభవించబోతోందని, రాజకీయంగా వ్యక్తిగతంగా ఇది ఆయనకి దక్కినటువంటి చాలా పెద్ద విజయం ఈ మధ్యకాలంలో అంటున్నారు. ఈ గెలుపు వార్త తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పండగ వాతావరణంతో సంబరాలు జరుపుకున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఈ వివాదానికి ప్రధాన కేంద్రం సరస్వతి పవర్ యొక్క షేర్లు. 2019 ఆ టైంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత తన సోదరి షర్మిల పట్ల ఉన్న ప్రేమ, అనురాగం, దీంతో కొన్ని ఆస్తుల్ని ఆమెకిచ్చేందుకు ఒక MOUని రాసుకున్నారు అనేటువంటి మాట వినిపించింది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన భారతిరెడ్డి తమ పేరుతో ఉన్నటువంటి షేర్లని తమ తల్లి గిఫ్ట్ డీడ్ ద్వారా విజయంకి ఇచ్చారనే మాట వినిపించింది. అయితే రాజకీయ విభేదాలు తలెత్తడం, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ మీద తీవ్ర విమర్శలు చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయనే మాట వినిపించింది. తమ అనుమతి లేకుండా ఫోర్జరీ ద్వారా ఆ షేర్లను షర్మిల తన పేరులో తన ఖాతాలో వేసుకున్నారు అని NCLTని ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి. ఈ కేసులో ట్రిబ్యునల్ జగన్ పక్షాన తీర్పునిస్తూ ఆ షేర్ల యొక్క బదిలీని నిలిపివేయడం కూడా గమనార్హంగా చెప్పుకోవాలి. ఈ విజయం కేవలం ఆస్తులకే పరిమితం అవ్వకుండా నైతికంగా, రాజకీయంగా కూడా స్ట్రాంగ్గా ఉంది అని వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. షర్మిల విజయమ్ములు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ వైఎస్ఆర్ ఆస్తులన్నీ నలుగురు మనవరాళ్ళకి అంటే మనవరాళ్ళు నలుగురు ఉన్నారు కదా, వీళ్ళందరికీ సమానంగా ఉండాలి అనేటువంటి మాట వినిపించింది. అయితే జగన్ తరఫు న్యాయవాదులు ఇది జగన్ సొంతగా సంపాదించినటువంటి ఆస్తి అని ప్రేమతో ఇవ్వాలనుకున్నారు తప్ప అది ఆమె హక్కు కాదు అని కూడా వాదించారు. శ్రీరామనవమి వంటి పవిత్రమైనటువంటి రోజున అక్రమంగా జరిగినటువంటి షేర్ల బదిలీని కోర్టు అడ్డుకోవడాన్ని ధర్మ విజయంగా పార్టీ కేడర్ భావిస్తోంది. అక్రమంగా ఆస్తులు కాజేయాలని చూసినటువంటి వారికి ఇది ఒక పెద్ద చెంపపెట్టు అని వైసీపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితుంది. మరోవైపు ఈ వివాదం రాజకీయంగా కూడా వైసీపీకి మైలేజ్ ఇవ్వబోతోంది అంటున్నారు విశ్లేషకులు. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూనే ఇద్దరిలో ఎవరు అబద్ధం చెప్తున్నారు కేసుల విషయంలో? జగన్ అబద్ధం చెప్తున్నారు, వైఎస్ విజయం అబద్ధం చెప్తున్నారు? ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.